హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ దమ్ బిర్యానీ అండి. సో రైస్ కుక్కర్లో అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో చాలా సింపుల్గా స్పైసీగా టేస్టీగా అయితే ఉంటుందండి. సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం, చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చి కుక్కర్లో చికెన్ బిర్యానీ అండి. సో నేనైతే చికెన్ అయితే నీట్గా కడిగేసుకొని హోల్స్ ఉన్న గిన్నెలో అయితే నేను ఇలా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఓకేనండి, నేనైతే ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే తీసేసుకున్నాను. దానిలోకి వచ్చేసి 1/2 కిలో అయితే చికెన్ అయితే తీసేసుకున్నానండి. దీనిలో ఇప్పుడు నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే కారం యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వచ్చి పసుపు యాడ్ చేశానండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను చికెన్ మసాలా పౌడర్ అయితే తీసేసుకున్నానండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే తీసేసుకున్నానండి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు అయితే నేను పెరుగునైతే యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, 2 టేబుల్ స్పూన్ పెరుగు అయితే యాడ్ చేసాను. సో ఇప్పుడైతే వీటన్నిటిని అయితే మనం కలుపుకోవాలండి. అదేవిధంగా 1 నిమ్మ చెక్కని అయితే పిండేస్తున్నానండి. దీనిలో వీటన్నిటిని కలిపి మనం చక్కగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఫైనల్గా అయితే దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి మొత్తం అయితే కలిపేస్తున్నాను. ఇదిగోండి, మొత్తం వాటిని అయితే ఇలాగ కలిపేసుకొని మనం హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. చక్క వీటన్నిటికీ ఇవన్నీ పట్టేసి చాలా బాగుంటుందండి. సో నేను ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ అయితే పెట్టేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఓకేనండి, ఇప్పుడు నేనైతే బిర్యానీ కోసం అయితే కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేశానండి. సో దీనిలో వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే పోస్తున్నానండి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు అయితే నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ 2 హీట్ ఎక్కిపోయాయండి. దీనిలో వచ్చేసి నేను ఇప్పుడు ఆనియన్స్ అండి, మీడియం సైజులో 2 ఆనియన్స్ అయితే తీసేసుకున్నానండి, చిన్న ఆనియన్స్. ఇవైతే దీనిలో యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, తర్వాత అయితే నేను బిర్యానీ ఐటమ్స్ మాత్రం ఐరన్ తీసుకొని అయితే ఇందులో యాడ్ చేసేసానండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మనం వేయించుకోవాలండి. ఓకేనండి, ఇవైతే కొంచెం కలర్ మారిన తర్వాత దీనిలో వచ్చేసి 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేశానండి. దీనిలో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసాను కదండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 2 రెల్లల కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు అయితే బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూను గరం మసాలా యాడ్ చేశానండి. ఓకేనండి, ఇప్పుడైతే నేను దీనిలో చికెన్ అయితే యాడ్ చేసేస్తున్నానండి. చికెన్ అయితే వేసేసాను. చికెన్లో వాటర్ సెపరేట్ అయ్యి కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఓకేనండి, చికెన్ అయితే 50% అయితే ఉడికిపోయిందండి. సో దీనిలో నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా తరిగిన కొత్తిమీర అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. ఓకేనండి, ఇప్పుడు నేనైతే దీనిలో వచ్చేసి రైస్ని అయితే యాడ్ చేస్తున్నానండి. రైస్ని వాటర్ లేకుండా యాడ్ చేసి తిప్పుకోవాలండి. రైస్లో ఉన్న వాటర్ని అయితే 1 నిమిషం అలా వదిలేయాలండి. ఆ వాటర్ ఇంకిన తర్వాత మనం దీనిలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనండి, వాటర్ అయితే ఇంకిపోయింది. సో నేనైతే 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నర వాటర్ని అయితే దీనిలో యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, వాటర్ని అయితే యాడ్ చేశాను. సో దీనిలో అయితే సాల్ట్ సరిపోయిందో లేదో చూసి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనండి, అన్నీ పర్ఫెక్ట్గా అయితే కుదిరాయి. సో నేనైతే రైస్ కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నానండి. 2 విజిల్లు వచ్చిన తర్వాత ఆపేయడమేనండి. ఓకేనండి, 2 విజిల్ తర్వాత అయితే నేను కుక్కర్ని అయితే మూత తీసి చూపిస్తున్నానండి. సో రైస్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే కుక్ అయిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, స్పైసీగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ పీస్ కూడా అయితే చాలా బాగా ఉడికిపోయిందండి. సో రైస్ కూడా చూసారు కదా ఎంత బాగుందో, చక్క మృదువుగా. సో దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం, చూడండి ఫ్రెండ్స్.
చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఆనియన్స్ లెమన్తో అయితే మనం చక్కగా తింటే మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో చికెన్ పీస్ కూడా చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా అంటే చక్కగా ఉడికిపోయింది. రైస్ కూడా చక్కగా ఉడికిందండి. సో ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే చాలా సింపుల్గా టేస్టీగా స్పైసీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేసి కామెంట్స్లో అయితే నాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్.